అమ్మమ్మ 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. తమిళ రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీకి చేరుకున్నాయా? ద్రవిడ కోటలను బద్దలు కొట్టి తమిళనాడులో భీకరంగా గెలిచి అధికార పీఠాన్ని అధిరోహించినటువంటి దళపతి విజయ్ ఇప్పుడు తన వ్యూహాన్ని పంతాన్ని మార్చారా? దశాబ్దాలుగా సాగుతున్న డిఎంకే ఏఐడిఎంకేల ఏకఛత్రాధిపత్యానికి ఇక నూకలు చెల్లినట్టేనా? అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఎందుకంటే ఇప్పుడు తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీకి బయలుదేరారు నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి. అయితే ఇప్పుడు మరొక కీలకమైనటువంటి పరిణామం అక్కడ చోటు చేసుకోబోతుంది. 3 రోజుల పాటు ఢిల్లీలోనే తిష్ట వేయబోతున్నటువంటి విజయ్ ఏకంగా అక్కడ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కీలకమైనటువంటి భేటీ కాబోతున్నారు. ద్రవిడ పార్టీల ఊసు లేకుండా చేయడమే టార్గెట్గా విజయ్ను ఇండియా కూటమిలోకి ఆహ్వానించేందుకు సోనియా గాంధీ స్వయంగా రంగంలోకి దిగారనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్లో షేక్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గత కొద్ది రోజుల క్రితం ఇండియా కూటమి సమావేశం జరిగింది ఢిల్లీలో. దాంట్లో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, కాంగ్రెస్కి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలన్నీ కూడా అక్కడ సమావేశం జరిగాయి. కానీ తమిళనాడు నుంచి టీవీకే పార్టీ మాత్రం ఆహ్వానం రాలేదు ఆ పార్టీకి. దీంతో రకరకాల చర్చలు సోషల్ మీడియాలో వచ్చాయి. టీవీకే పార్టీ తమిళనాడులో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్తో కలిసి వెళుతుంది, వారితో కలిసే ఉంది. కానీ ఇండియా కూటమికి ఎందుకు ఆహ్వానం పంపలేదు? అసలు టీవీకేని వీరు కలుపుకునే ఉద్దేశం ఉందా లేదా? ఏం జరుగుతుందనేటువంటి ఒక చర్చ మొదలైంది. ఇండియా కూటమికి తమిళనాడు నుంచి టీవీకేకి ఎలాంటి ఆహ్వానం రాకపోవడం చేత ఇప్పుడు ఆ వచ్చినటువంటి చర్చను పూర్తిగా కొలాప్స్ చేయడానికి, అలాంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆరోపణలను లేకుంటే ఆ వార్తలని ఖండించడానికి ఇప్పుడు నేరుగా సోనియా గాంధీ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తమిళనాడులో అధికారంలోకి వచ్చిన తర్వాత, మెజారిటీ సీట్లు సాధించిన తర్వాత కాంగ్రెస్ సపోర్ట్ చేసినా కూడా ఇండియా కూటమిలో మేము భాగస్వామ్యులమే అన్నట్టుగా అధికారికంగా టీవీకే కూడా ప్రకటించలేదు. తమిళనాడులో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నుంచి కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాం, కాంగ్రెస్ మద్దతుతో ముందుకు వెళ్తామని చెప్పారు. కానీ మేము కూడా ఇండియాలో భాగస్వామ్యం అవుతామని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు అఫీషియల్గా ఇండియా కూటమిలో టీవీకే పార్టీ భాగస్వామ్యం అవుతుంది, టీవీకే ఇండియా కూటమితోనే ముందుకు వెళ్తుంది అనేటువంటి విధంగా ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసి ముందుకు వెళ్ళేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. అసలు ఢిల్లీకి విజయ్ ఢిల్లీ పర్యటన వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటి? సోనియాతో భేటీలో ఏం చర్చించబోతున్నారు? విజయ్ నిజంగానే ఇండియా కూటమిలోకి వెళుతున్నారా? తమిళనాడులో అధికారం దక్కించుకున్నటువంటి తర్వాత సీఎం విజయ్ వేస్తున్నటువంటి ప్రతి అడుగు కూడా ఇప్పుడు ఆచితూచి ఉంటుంది. అయితే ఈసారి ఆయన టార్గెట్ కేవలం చెన్నై కోట మాత్రమే కాదు, ఏకంగా ఢిల్లీ పీఠాన్ని కూడా కదిలించేలా ఉంది. 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నటువంటి విజయ్ అటు కేంద్ర ప్రభుత్వ నేతలతో కలిసేటువంటి అవకాశం ఉంది, అమిత్ షా కానీ మోదీ కానీ. ఎందుకంటే నీతి ఆయోగ్ సమావేశం కాబట్టి అధికారిక కార్యక్రమాలలో వారిని కలుస్తారు. పార్టీ పరమైనటువంటి రాజకీయమైనటువంటి కార్యక్రమాలలో కాంగ్రెస్ అధినాయకత్వంతో సీక్రెట్ మంతనాలు జరపబోతున్నారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే తమిళనాడులో ప్రస్తుత అధికార సమీకరణాలను మార్చాలనేది ఇరుపక్షాల ఉమ్మడి వ్యూహం కూడా. రాష్ట్రంలో డిఎంకేతో కాంగ్రెస్కు పొత్తు ఉన్నప్పటికీ గతంలో భవిష్యత్తు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఒక ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటుంది. ఇటు విజయ్కు కూడా కేంద్రంలో ఒక బలమైనటువంటి జాతీయ పార్టీ మద్దతు అవసరం. అందుకే ఈ ఇద్దరి కలయికలకు ఢిల్లీ వేదికైంది. సోనియా గాంధీ స్వయంగా విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వడం వెనుక కూడా చాలా పెద్ద పొలిటికల్ క్యాన్వాస్ ఉందంటున్నారు విశ్లేషకులు. మరి ఈ హై ప్రొఫైల్ భేటీలో ఏం చర్చకు రాబోతుంది? దీని వెనుక ఉన్న 3 కీలక పాయింట్లు ఒకసారి చూస్తే, మొదటిది తమిళనాడు భవిష్యత్తు రాజకీయం. రాబోయేటువంటి ఎన్నికలలో, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడే అయిపోయాయి, మనకి ఇప్పుడు తమిళనాడులో మళ్ళీ ఇంకో 5 సంవత్సరాల వరకు లేవు. కానీ 2 సంవత్సరాల్లో రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు, దేశవ్యాప్తంగా జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికలు అనేటివి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి చాలా చాలా కీలకం. కాబట్టి రాబోయే ఎన్నికల్లో డిఎంకే ఏఐడిఎంకేలకు చెక్ పెట్టాలంటే జాతీయ స్థాయిలో ఎలాంటి వ్యూహం ఉండాలనే దానిపైన కూడా ఇక్కడ చర్చకు వచ్చేటువంటి అవకాశంగా కనిపిస్తుంది. రెండవది ఇండియా కూటమిలోకి ఆహ్వానం. సోనియా గాంధీ స్వయంగా విజయ్ను ఇండియా కూటమిలోకి అధికారికంగా ఆహ్వానించే అవకాశం ఉంది. కూటమిలో విజయ్ చేరితే సౌత్లో కూటమి మరింత బలోపేతం అవుతుందని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఇక మూడవది సీట్ల సర్దుబాటు అండ్ పవర్ షేరింగ్. ఒకవేళ భవిష్యత్తులో జతకడితే రాష్ట్రంలో కేంద్రంలో ఎలాంటి సమీకరణాలు ఉండాలి, విజయ్ టీవీకే పార్టీకి జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాలపై
రాహుల్ గాంధీతో విజయ్ 1-to-1 మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు అందరి మైండ్లో కూడా మెదులుతున్నటువంటి $1 మిలియన్ ప్రశ్న, నిజంగానే ఇండియా కూటమిలోకి విజయ్ వెళ్తారా? ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే ఇండియా కూటమిలో అత్యంత కీలకమైనటువంటి భాగస్వామి. మరి విజయ్ కూడా అదే కూటమిలోకి వెళితే స్టాలిన్ ఊరుకుంటారా? ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో తెగదెంపులు చేసుకున్నారు. అక్కడ డిఎంకేకి భారీ స్థాయిలో ఎంపీలు ఉన్నారు తమిళనాడులో. జాతీయ స్థాయిలో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయాలన్నా, బీజేపీని ఇరుకున పెట్టాలన్నా, కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా డిఎంకే ఎంపీల మద్దతు అనేది చాలా కీలకం కాంగ్రెస్కి. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాల వరకు గెటాన్ కావాలంటే వారి మద్దతును ఉపసంహరించుకొని విజయ్తోని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఆ యొక్క సాహసం చేస్తుందా భవిష్యత్ రాజకీయాలను ఉపయోగించుకొని? ఇక్కడ అసలైనటువంటి ఒక ట్విస్ట్ ఉంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఒకవేళ విజయ్ ఇండియా కూటమిలోకి వస్తే తమిళనాడులో డిఎంకే గ్రాఫ్ తగ్గిపోతుందని కాంగ్రెస్ భావిస్తే, భవిష్యత్తులో డిఎంకేను పక్కన పెట్టి విజయ్తో కాంగ్రెస్ చేతులు కలిపినా కూడా ఆశ్చర్యం లేదు. ద్రవిడ పార్టీల ఊసు లేకుండా చేయడమే విజయ్ ఏకైక లక్ష్యంగా కనిపిస్తుంది. అందుకే జాతీయ స్థాయిలో మోదీ మార్క్ బీజేపీని కాదని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం ద్వారా అటు మైనార్టీలు, ఇటు యువత ఓట్లను గుంపగత్తగా తీసుకోవచ్చు అనేటువంటి దళపతి మాస్టర్ ప్లాన్గా తెలుస్తుంది. ఏదేమైనా విజయ్ 3 రోజుల ఢిల్లీ పర్యటన తమిళనాడు రాజకీయ రూపురేఖలను మార్చబోతుందనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది రాజకీయంగా. సోనియా రాహుల్తో భేటీ తర్వాత రాబోయే పొలిటికల్ భూకంపం ఎలా ఉండబోతుందనేది చూడాలి. మరి విజయ్ ఇండియా కూటమిలోకి వెళితే డిఎంకే పరిస్థితి ఏంటి? తమిళనాడులో ద్రవిడ పార్టీల అంత మొదలవుతుందా అనే దానికి రాబోయే రోజుల్లో సమాధానం చెప్పనున్నాయి. మరి అన్నా డిఎంకే పాత్ర ఏంటి? వచ్చే ఎన్నికల వరకు అన్నా డిఎంకే పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే బీజేపీతో తెగదంపులు చేసుకుని ముందుకు వెళుతుందా? ఇండివిజువల్గా ఉంటుందా? లేకుంటే అన్నా డిఎంకే కాంగ్రెస్తో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పటికే అన్నా డిఎంకేలోనే ఒక వర్గం చీలిపోయి టీవీకి మద్దతు ఇస్తూ మేము విజయ్ వెనకే ఉంటామంటూ ఒక మాటలు చెప్తూ రాజీనామా కూడా చేశారు కొంతమంది ఎమ్మెల్యేలు. కాబట్టి అక్కడ ఈ ట్రయాంగిల్ ఫైట్లో అన్నా డిఎంకే, డిఎంకే, టీవీకే ట్రయాంగిల్ ఫైట్లో అన్నా డిఎంకే పార్టీ పరిస్థితి ఏంటనేది కూడా ఇంకొక పెద్ద ప్రశ్నగా మారింది. ఏదేమైనా రాబోయే రోజులలో వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికలకి చాలా వరకు తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం అంతా కూడా మారిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంట్లో విజయ్ చాలా కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత రాజకీయ అంశాలకు సంబంధించి ఏం చెప్తారు, ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది.